గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక భారీ నుంచి శుభవార్తను అందించాయి. వంట గ్యాస్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి గతంలో ఇచ్చిన గడువు ముగియడంతో తీవ్ర ఆందోళనలు చెందిన సామాన్య వినియోగదారుల సౌకర్యార్థం ఈ గడువును 2026 ఆగస్టు 23వ తేదీ వరకు పొడిగించినట్లు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్, భారత గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు వినియోగదారుల నమోదిత మొబైల్ నంబర్లకు నేరుగా సందేశాలు పంపుతూ ఈ పొడిగింపు సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తున్నాయి. రోజువారీ పనుల ఒత్తిడి కారణంగా, సాంకేతిక లోపాల కారణంగా ఇంకా తమ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకునే వారికి ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఈ గడువు పెంపునకు ప్రధాన కారణం క్షేత్ర స్థాయిలో ఆన్లైన్ విధానంలో తలెత్తిన అనుకోని సాంకేతిక సమస్యలే అనేది స్పష్టమవుతుంది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది తమ ఈకేవైసీని పూర్తి చేయడానికి డిజిటల్ మౌలిక వసతులపై ఆధారపడుతుండటంతో సర్వర్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగి యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం, వెబ్సైట్లు హ్యాంగ్ అవ్వడం, ఓటీపీలు రాకపోవడం వంటి అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనికి తోడుగా స్థానిక గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల దగ్గర కూడా బయోమెట్రిక్ విధానం పదే పదే నిలిచిపోయి సామాన్య ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ అవస్థలను దృష్టిలో ఉంచుకొని సర్వర్ సమస్యల కారణంగా ఈకేవైసీ నిలిచిపోయిన వారికి అదనపు సమయం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ ఈకేవైసీ ప్రక్రియ ఎందుకు అంత కఠినంగా, పకడ్బందీగా అమలు చేస్తుంది అంటే దీని వెనుక అనేక కీలకమైన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్రమంగా ఉన్న నకిలీ, డూప్లికేట్, దొంగ గ్యాస్ కనెక్షన్లను ఏరివేసి కేవలం అర్హులైన లబ్ధిదారులను మాత్రమే గుర్తించడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లేదా పహల్ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సబ్సిడీ డబ్బులు కేవలం నిజమైన వినియోగదారులు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఒక కుటుంబానికి ఒక సబ్సిడీ కనెక్షన్ ఉండేలా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. నిర్దిష్ట సమయంలోగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే వినియోగదారులు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్యాస్ కంపెనీలు ఇప్పటికే చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశాయి. ఒకవేళ ప్రస్తుతం పొడిగించిన ఆగస్టు 23 గడువులోగా కూడా ఈ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకపోతే మీ బ్యాంకు ఖాతాకు ప్రతి నెల వచ్చే గ్యాస్ రాయితీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ఆన్లైన్ బుకింగ్, మీ ఇంటి వద్దకే వచ్చి డోర్ డెలివరీ సరఫరాను కూడా ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ తాజా వెసులుబాటును సద్వినియోగం చేసుకొని తక్షణమే మీ ఈకేవైసీ స్టేటస్ ను చెక్ చేసుకోవడం అత్యంత అవసరం.